రాత్రి 8 దాటిందంటే ఈ దేవాలయం ఆవరణంలో ఎవ్వరూ ఉండరు. ఎందుకని? అలా ఉంటే ఏమవుతుంది? కళ్ళు పోయిన భక్తులు ఎవరు? దేవతా సర్పం ఏం చేస్తుంది? వచ్చేది ఏ కాలమైనా సరే, ప్రపంచం మొత్తం నీళ్లు లేక అల్లల్లాడిపోతున్నా ఇక్కడ ఉన్న బావిలో మాత్రం నిండుగా ఉంటాయి నీళ్లు. ఇంతకీ ఈ బావిలో ఏం జరుగుతుంది? ఈ నీటిని ఎందుకు ఎగబడి మరీ తీసుకెళ్ళి తాగుతున్నారు? అసలు రహస్యం ఏంటి? ఇదే బావి. నరసింహస్వామి తన గదతో భూమిని ఇట్లా గుద్దినప్పుడు ఏర్పడినటువంటి బావి ఇది. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. మన ఛానల్ ఆధ్వర్యంలో నెక్స్ట్ జరిపించబోయే పూజ అరుణ పారాయణ పూజ లేదా శ్రీ సూర్యనారాయణ స్వామి పూజ. ఫిబ్రవరి 4వ తేదీ రథసప్తమి రోజే ఈ పూజ ఉంటుంది. డేటు మార్చడం కుదరదండి. ఇక మనం ఎవ్వరికి అప్పగించట్లేదు. మన ఛానల్ ఆధ్వర్యంలోనే నేను దగ్గరుండి ఈ పూజ జరిపిస్తాను. ఈ పూజకు సంబంధించినటువంటి పూర్తి వీడియో, మీ గోత్రనామాలు చదివేది, పూజకు సంబంధించిన పూర్తి వీడియో కూడా వీడియో రూపంలో మీ వాట్సాప్కి నేను పంపుతాను. ఇక ఇదే పూజ బయట జరిపించుకుంటే దాదాపు 70,000 వరకు ఖర్చు వస్తుంది మనకు. కానీ మన ఛానల్ ఆధ్వర్యంలో కేవలం 1116 రూపాయలకి మీ గోత్రనామాలతో పూజ జరుగుతుంది. మీకు ప్రసాదంగా ఆదిత్య యంత్రం కూడా పంపబడుతుంది మీ ఇంటికి. ఇక ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ తెలియదో, జాతకం తెలియకుండా ఉంటుందో, వారికి జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలియదు. అలాంటి వారి కోసం ప్రత్యేకమైన పూజ అండి ఇది. మీ జాతకంలో మీకు కూడా తెలియకుండా ఉన్న దోషాలు పోయి మంచి ఫలితాలను అయితే ఇస్తుంది ఈ పూజ. ఇక పితృకార్యాలు చేసినా సరే కష్టాలు పడుతూనే ఉంటారు కొందరు. మరికొందరు అందుకు కారణం ఎంత పితృకార్యాలు చేసినా సరే ఏదో చిన్న లోపంతో చేయటం కారణంగా ఈ సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అయితే అలాంటి వారికి పితృకార్యాలు చేసిన పూర్తి ఫలితం వచ్చి కష్టాల నుండి బయటపడవచ్చు ఈ పూజ జరిపించుకుంటే. ఇక వృత్తి, వ్యాపార, ఉద్యోగ, చదువు, ఆరోగ్య విషయంలో కూడా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ముఖ్యంగా చెప్పేది, నేను ఎవరికి ఈ పూజ అప్పగించట్లేదు. ఛానల్ ఆధ్వర్యంలో, మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ఆధ్వర్యంలోనే పండితులతో జరపబడుతుంది ఈ పూజ. నన్ను నమ్మి, మన ఛానల్ ని నమ్మి ఒక్క అడుగు ముందుకు వేయండి. ఆ సూర్యనారాయణ స్వామి ఆశీస్సులు పొందండి. తక్కువ సమయం ఉంది, అలాగే తక్కువ మందితోనే ఈ పూజ జరపబడుతుంది. ఆ తక్కువ మందిలో మీరు కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరు కాల్ చేయవలసినటువంటి ఫోన్ నెంబర్ 7981961643. మీరు వాట్సాప్ లో కూడా మీ పేరు గోత్రనామాలను నమోదు చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, నెంబరు 7981961643. ఇక మన ఛానల్ ఆధ్వర్యంలో ఇంతకు ముందు చేయించినటువంటి పూజ వీడియోలు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి లింకులు నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అవి చూశాకే ఒక మంచి నిర్ణయం తీసుకోండి. అవకాశం మళ్ళీ రాదండి. ఇక కానీ తక్కువ సమయం ఉంది, తక్కువ మందితో ఈ పూజ జరుగుతుంది. మిస్ అవ్వకండి. ఈ వీడియో మీరు ఏ సమయంలో చూసినా, అర్ధరాత్రి చూసినా సరే వెంటనే మీ పేరు గోత్రనామాలు నమోదు చేసుకోండి. ఇక ఈ శ్రీ సూర్యనారాయణ స్వామి పూజ జరిపించే ప్రదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పుష్పగిరి క్షేత్ర పరిసరాల్లో జరుగుతుంది. చాలా పురాతనమైనటువంటి క్షేత్రం. త్రేతాయుగం కాలం నాటి క్షేత్రం పరిసరాల్లో అండి. చాలా పురాతనమైంది. ఇక ఈ క్షేత్రం గురించి స్థల పురాణం మీరు తెలుసుకోవాలంటే యూట్యూబ్ లో పుష్పగిరి అని కొట్టండి, పూర్తి సమాచారం వస్తుంది. ఎవరు మిస్ అవ్వకండి. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. హాయ్ వ్యూవర్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలంలో ఉన్నటువంటి పుట్టాలమ్మ దేవస్థానం దగ్గర అయితే ఉన్నానండి. రామతీర్థం పుట్టాలమ్మ అనేది పిలుస్తారు. రామతీర్థం అనే ప్రదేశంలో ఈ పుట్టాలమ్మ దేవస్థానం అయితే ఉంటుంది. ఇక్కడ పుట్టాలమ్మ దేవస్థానం అని ఎందుకు పేరు వచ్చిందంటే, ఇక్కడ అమ్మవారు పార్వతీ మాత పుట్ట రూపంలో వెలిశారండి. ఇక్కడ అమ్మవారు ఇక్కడ తపస్సు చేశారు అని చెప్తారు శివయ్య కోసం. అందుకే ఇక్కడ అమ్మవారు పుట్ట రూపంలో వెలిశారు. ఇకపోతే రాత్రి సమయంలో ఈ దేవాలయం ఆవరణంలో భక్తులు ఎవ్వరు కూడా నిద్రించరు. కారణం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు, ఇక్కడ ఉన్నటువంటి దేవతా సర్పం ఈ దేవాలయం మొత్తం కూడా సంచరిస్తూ ఉంటారంట. ఆ సమయంలో ఎవరైనా ఇక్కడ ఆమెకు అడ్డు తగిలితే ఆమె శపిస్తుంది అని ఒక నమ్మకం. అందుకే భక్తులైతే ఈ దేవాలయ ఆవరణంలో ఎవరు కూడా నిద్రించరని చెప్తారు రాత్రి సమయంలో. ఓకే, ఇది అయితే ఈ దేవాలయం చుట్టూ కూడా, ఈ దేవాలయం ఇప్పటికి కూడా పెరుగుతూ ఉంది. ఈ పుట్ట, ఈ దేవాలయంలో ఉన్నటువంటి పుట్ట ఇప్పటికి పెరుగుతూ ఉంటుంది. ఈ పుట్టను చూపిస్తాను. అంతేకాదు మరో అద్భుతం ఏంటంటే, ఈ దేవాలయంకు ఎదురుగా పరశురామ లింగేశ్వర స్వామి దేవస్థానం అయితే ఉంది. పరశురామ స్వామి తన తల్లిని చంపినటువంటి పాపం నుంచి ముక్తి పొందడం కోసం చాలా శివలింగాలను ప్రతిష్ఠ చేశారు కదా. అందులో ఒక శివలింగమే ఇక్కడ ప్రతిష్ఠ అయితే చేశారు. అందుకే ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి అంటే శివలింగంకు పరశురామ లింగేశ్వర స్వామి అనేది పేరైతే ఉందండి.
అక్కడ శివలింగం కూడా చూపిస్తాను. మరో విషయం ఏంటంటే ఇక్కడ 2 బావులు ఉన్నాయి. ఒక బావి చాలా లోతుగా తవ్వినా కూడా ఒక్క చుక్క నీరు పడలేదంట. కానీ మరో బావి మాత్రం కేవలం 10 అడుగుల లోతు తవ్వంగానే నీరు పడ్డాయి. ఎందుకు ఆ డిఫరెన్సు? పైగా 10 అడుగుల లోతు తవ్వినటువంటి బావి కొండ పైన ఉంటే ఇది కొండ కింది వైపే ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఒక విషయం అయితే చెప్తాను నేను. ఇక నరసింహస్వామి అహోబిలంలో హిరణ్యకశిపుని చంపిన తర్వాత, హిరణ్యకశిపుని సంహారం తర్వాత ఒక అడుగు ఇక్కడ పెట్టారని, మరో అడుగు అహోబిలంలో పెట్టారు అని చెప్తారు. ఓకేనా? ఒక అడుగు అహోబిలంలో హిరణ్యకశిపుని చంపిన తర్వాత ఒక అడుగు అక్కడ పెట్టి మరో అడుగు తీసి యువతలు పెట్టారు. అదే ఈ క్షేత్రం పుట్టాలమ్మ దేవస్థానం దగ్గర అని. ఇక్కడ కూడా స్వామివారి ఒక కాలి పాదముద్ర అయితే ఒకటి ఉంటుంది, అది చూపిస్తాను నేను. ముఖ్యంగా ఇక్కడ ఏమేమి చూపిస్తాను అనేది చెప్తున్నాను. ఇంకా క్లారిటీగా అర్చకులు వచ్చిన తర్వాత వాళ్ళ చేత కూడా చెప్పిస్తాను. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇక్కడ విశేషాలు. ప్రతిదీ క్షుణ్ణంగా వివరిస్తాను, ప్రతిదీ కూడా నేను చూపించడానికి అయితే ట్రై చేస్తాను. సో ప్రస్తుతానికైతే పుట్టాలమ్మ దేవస్థానం దగ్గరే నేను ఉన్నాను. ఎలా రావాలి, ఏంటి, ఏం వారం ఇక్కడ తెలుస్తారు, ఇవన్నీ కూడా క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఓకేనా? ఇక దేవాలయం అయితే మనం చూద్దాం ఫస్ట్. ఎస్, మనమైతే పుట్టాలమ్మ గుడి దగ్గరికి అయితే వచ్చాము. ఇదో ఆర్చ్ కనబడుతుంది కదా, ఇదో చూడండి, రామతీర్థం పుట్టాలమ్మ అంటారు. ఈ ఊరి పేరు రామతీర్థం అండి, రామతీర్థం. ఇదో ఆర్చ్ అయితే కనబడింది మనకు. ఒక పడగలు అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ కాశీనాయన ఆశ్రమం ఉన్నట్టుంది చూస్తుంటే. ఇక్కడ కూడా వచ్చి ఏమన్నా ప్రత్యేకతలు తెలుసుకుందాం. దానికంటే ముందు ఆర్చ్ అయితే చూడండి, ఈ ఆర్చ్ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఓం నమో నారాయణి మాత నమః. పుట్టాలమ్మ తల్లి, పుట్టాలమ్మ. లోపలికి అయితే వెళ్తున్నాం. పచ్చని చెట్లు అయితే ఉన్నాయి. ఎండాకాలము కదా, చాలా కష్టంగా ఉంది. మనకు తినేది ఆహారం కంటే తాగే నీళ్ళకే ఎక్కువ ఖర్చు అవుతుంది. అంటే వాటర్ కాదు కదా, కూల్ డ్రింక్ తాగాలనిపిస్తుంది కదా ఎండలకు, వాటికి ఎక్కువ ఖర్చు అవుతుంది యాక్చువల్లీ. ఇక మెయిన్ రోడ్లో నుంచి మనం కొద్ది దూరం లోపలికి వచ్చాక ఇలా ఆర్చ్ అయితే కనిపిస్తుంది. ఆర్చ్లో నుంచి మళ్ళీ లోపలికి అయితే వచ్చాం. చూడండి, బాగుంది కదా, చూడండి, డిఫరెంట్గా ఉంది చూడడానికి. లోపలికి వచ్చాక ఇలా అయితే ఉంటుందండి మొత్తం కూడా. ఇక్కడ విశిష్టత ఏంటి అనేది మొత్తం తెలుసుకుందాము, ఆ తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ చూడండి నందీశ్వర్లో, ఇక్కడ నంది నోట్లో నుంచి రంధ్రం ఏదో పెట్టారు, పెట్టిందేమో రట్నే ఉందో నంది తెలీదు. ఇదేనండి పరశురామ లింగేశ్వర స్వామి దేవస్థానం అయితే ఎదురుగా ఉంటుంది. మీకు కనిపిస్తుంది కదా, పరశురామ లింగేశ్వర స్వామి దేవస్థానం ఎదురుగా ఉంటుంది. అంతేకాదు, ఇక్కడ నందీశ్వర్ల వారు చూడండి. దేవస్థానం పరశురామస్వామి దేవస్థానం, పరశురామలింగేశ్వర స్వామి దేవస్థానం. ఇది పుట్టాలమ్మ దేవస్థానం. దేవస్థానం చుట్టూ కూడా ఒకసారి మీకు చూపిస్తాను ఎలా ఉంది అనేది. చూడండి, ఇక్కడంతా కూడా ఒక పెద్ద చెట్టు అయితే ఉంది. వేప చెట్టు స్వామి, వేప చెట్టు అయితే ఉంది. వేప చెట్టు దగ్గర మనకు పెద్ద
నాగపడిగ అయితే మనం చూడొచ్చు. చూడండి అలాగే వేప చెట్టుకు మొక్కున్న మొక్కులు ఇలా ఇలా మొక్కు ఉండేటప్పుడు ఇట్లా కడతారండి. ఎంత పెద్దగా ఉంది చూడండి. వేప చెట్టు కూడా దేవాలయం వెనుక వైపు ఇలా ఉంటుంది. ఇంత వేప చెట్టు ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. వేప చెట్లు కూడా చాలా పెద్దగా ఉన్నాయండి. వేప చెట్లు పెద్ద అంటే చాలా ఏజ్ ఉన్నట్టుగా ఉన్నాయి. 100 ఏళ్ళ నుంచి పెరుగుతున్నట్టు వేప చెట్టు. ఇక్కడ నాగులు ఈ క్షేత్రంలో ఆదివారం రోజున అద్భుతంగా జరుగుతుంది పూజలు. ఆదివారం రోజున ఎక్కువ మంది భక్తులు అయితే ఈ దేవాలయం దర్శించుకుంటారు, చాలా ఎక్కువ మంది. అయితే ఇక్కడ ఈ దేవాలయంకు వచ్చి కోరిన ప్రతి కోరిక నెరవేరుతుందని చెప్తారు ఈ దేవాలయంకి వచ్చే భక్తులు. ఇక్కడికి వచ్చి ఈ దేవాలయంకి వచ్చి కోరుకుంటే ఇక్కడ అమ్మవారు తీరుస్తారు అని చెప్తారండి. అందుకే నేను కూడా వచ్చాను. మహాచండీ హోమం జరిపిస్తున్నాం కదా, ఇక్కడి నుంచి కుంకుమ తీసుకెళ్దాము, అలాగే ఇక్కడ స్థల పురాణం, ఇక్కడ దేవాలయం గురించి చెప్దామని అయితే నేను ఇక్కడికైతే వచ్చాను. సో మధ్య మధ్యలో అంటే నేను మీకు దేవాలయం చూపించేటప్పుడు ఏం మాట్లాడట్లేదు, ఎందుకంటే బాగా నీట్గా ఉంటుందనేసి, బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు నీట్గా. మీరు చూస్తారంటే నేను వాగుతూ ఉంటే మీకు అంతగా ఇంట్రెస్ట్గా ఉండదు చూడడానికి, అందుకనేసి ఏం చెప్పట్లేదు, సైలెంట్గా ఉంటున్నాను. సో మీరు స్కిప్ చేసి వెళ్ళిపోద్దు ప్లీజ్, ఏం మాట్లాడట్లేదే అని. దేవాలయం అండి ఇదంతా కూడా. ఈ దేవాలయంకి ఎదురుగానే ఒక బావి ఉంటుంది, అలాగే శివాలయం ఉంటుంది, అవి కూడా చూపిస్తాను. ఈ దేవాలయం స్థల పురాణం అంతా కూడా అర్చకుల చేత చెప్పిస్తాను. ఓకే పదండి. అయితే నేను ఇందాక చెప్పాను కదా, నరసింహస్వామి అహోబిలంలో హిరణ్యకశిపుని సంహారం తర్వాత ఒక అడుగు అహోబిలంలో పెడితే మరో అడుగు తీసి రామతీర్థంలో పెట్టారని. అయితే ఇక్కడికి స్వామి నరసింహస్వామి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ నీరు లేవండి. నీరు లేనప్పుడు స్వామికి దాహం వేసి ఇక్కడ ఎంత వెతికినా నీరు దొరక్కపోవడంతో ఇక్కడ తన దగ్గర ఉన్నటువంటి గదతో భూమిని ఒక గుద్దినప్పుడు ఒక నీటి కొలంలాగా ఏర్పడింది. ఆ కొలనే ఇప్పుడు ప్రస్తుతానికి ఒక బావిలాగా మారిందని చెప్తారు. ఇదిగో ఇదేనండి ఆ బావి. ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, అదే బావి. బాగా కాళ్ళు అయితే బాగా కాలుతున్నాయి, ఎండాకాలం కదా. ఇప్పుడే నీళ్లు కూడా తాగాను బావిలో. బావిని నేను మీకు క్లియర్గా చూపిస్తాను, బాగా కాలుతున్నాయి కాళ్ళు. శివాలయంకు వెనుక వైపు అయితే ఈ బావి ఉంటుంది, అలాగే శివాలయం ఎదురుగా అమ్మవారు పుట్ట రూపంలో అయితే వెలిసి ఉంటారు. చూడండి అది అక్కడ. సో బావి దగ్గరికి వెళ్ళి బావిని మీకు క్లియర్గా చూపిస్తాను దగ్గరుండి. ఇదిగో పదండి. ఇదిగోండి ఇదే బావి అండి, ఇదే బావి. నరసింహస్వామి తన గదతో భూమిని ఇట్లా గుద్దినప్పుడు ఏర్పడినటువంటి బావి ఇది. చూశారు కదా బావి ఎలా ఉందో. ఈ బావిలో ఎండాకాలం వర్షాకాలం అని తేడా లేకుండా ఎప్పుడు నిరంతరం అయితే నీరైతే ఉంటుంది ఈ బావిలో. క్లియర్గా చూడండి, దగ్గర పెట్టి కూడా చూపిస్తా. చూడండి తక్కువ లోతుల్లోని బావి అయితే ఉంది. ఇంకా బావి గిలక ఇల్లు. మనమైతే శివాలయం వెనుక ఉన్నటువంటి ఇది ఉంది కదా బావి, బావిలో నీరైతే తాగేసి బావిని చూసుకొని మనమైతే ఇక్కడి నుంచి ఇటే నరసింహస్వామి దగ్గరికి అయితే వెళ్తున్నామండి.
నరసింహస్వామికి సంబంధించినటువంటి చరిత్ర, ఇక్కడ స్వామివారు ఎలా వెలిశారు, స్వామివారి పాదము, ఇలా చాలా ఉన్నాయి మనము చూడాల్సినటువంటి తెలుసుకోవాల్సినవి. అది చూద్దాం ఇప్పుడు వెళ్ళి. ఓకేనా? ఇదిగో మనమైతే ఇలా అయితే వెళ్తున్నాము. ఇక్కడ స్టెప్స్ అయితే ఎక్కి వెళ్ళాలి. ఎండాకాలం అంతా బాగా కాళ్ళు కాలుతున్నాయి, చెప్పులు కిందనే వదిలేసి వచ్చాము. అయితే స్టెప్స్ అయితే ఎక్కి వెళ్ళాలి. ఇదిగో ఇట్లా స్టెప్స్ అయితే ఉన్నాయి. ఈ స్టెప్స్ అయితే ఎక్కుతూ అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. స్టెప్స్ ఎక్కి మనమైతే పైకి అయితే వచ్చాము. ఇక్కడే యోగా నరసింహస్వామి దేవస్థానం అయితే ఉంది. పదండి వెళ్దాం, చూద్దాం. మా కాళ్ళు బాగా కాలుతున్నాయి. దేవాలయం సంబంధించినటువంటి రూములు అవన్నీ కూడా మన వెనక సైడ్ ఉన్నాయి, చూడండి. ఇక్కడ స్వామివారి పాదం కూడా ఉంది, పాదముద్ర, అది కూడా చూపిస్తాను. దేవాలయం దగ్గరికి అయితే వచ్చాను. ఇగో మన వెనక ఉంది కదా, అదే దేవాలయం. దానికంటే దేవాలయం ఎదురుగా ఒక కోనేరు ఉంది. ఆ కోనేరును అయితే మనం చూద్దాం ఇప్పుడు. ఇదిగోండి, దేవాలయంకి ఎదురుగా కోనేరు అయితే మనకు కనిపిస్తుంది, చూడండి. దేవాలయంకు ఎదురుగా కోనేరు. యోగా నరసింహస్వామి దేవస్థానం. బ్రహ్మోత్సవాలు ఉండడం వల్ల సున్నం అయితే కొడుతున్నారండి దేవాలయంకు. అక్కలు చూడండి, సున్నం పోస్తున్నారు. దేవస్థానం పుణ్యములేండి. ఇప్పుడు చెప్పండి బాయ్. హాయ్ చెప్పండి. హాయ్ బాయ్. దేవస్థానానికి కొడుతున్నాం సున్నం. హాయ్. అదృష్టం కావద్దు. శిఖరం మీద వేసి అంటే మామూలు విషయమా? దేవాలయం లోపలికి అయితే వెళ్తున్నాం మనం. లోపలికి అయితే వచ్చాము. ఎస్, పుట్టలమ్మ దేవస్థానం దగ్గరనే కొండపైన అయితే ఇక్కడ యోగా నరసింహస్వామి దేవస్థానం అయితే ఉంటుంది. మీరు చూస్తున్నదే యోగా నరసింహస్వామి దేవస్థానం అండి. క్లియర్గా మీకు నీట్గా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను ఎలా ఉంది ఏంటి అనేది. నేను మంచి ఎండల టైంలో అయితే వచ్చానండి, అందుకే బాగా భయంకరమైన ఎండ కెమెరాకు ఎదురుగా పడుతుంది, చూడండి సూర్యుడి కిరణాలు. అందుకే కొంచెం క్లారిటీ మిస్ అవుతూ ఉంటుంది. ఎవరేమనుకోవద్దు, దేవాలయం దర్శనం అయితే చేసుకోండి. అందమైన శిల్పాలతో దేవాలయపు గోపురాలు చాలా అద్భుతంగా ఉంటాయి, చూడొచ్చు. ఇక్కడ అయ్యవారు అటు అమ్మవారు అయితే ఉంటారండి. క్లియర్గా మనం చూడొచ్చు, చాలా చక్కగా అయితే చూడొచ్చు. దేవాలయం వెనుక భాగంలో ఇలా ఉంటుంది, చూడండి. లోపలికి వెళ్ళి లోపల ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకుందాము. అలాగే పుట్టాలమ్మ తల్లి చరిత్ర అదంతా కూడా తెలుసుకుందాం. ఇప్పటికీ లెంత్ ఎక్కువైంది ఈ వీడియో. చాలామంది అడుగుతుంటారు ఎందుకు లెంత్ ఎక్కువ పెడుతున్నారు అని. మనకు వ్యూస్ రావట్లేదండి, నిజంగా చాలా బాధేస్తుంది తెలుసా. చాలా అంటే చాలా బాధేస్తుంది. వ్యూస్ ఎందుకు రావట్లేదు? మంచి మంచి దేవాలయాలు పెడితే మాత్రం వ్యూస్ రావు, ఏదేదో చిల్లర వాటికి మాత్రం వ్యూస్ వస్తాయి. పాలవేష్టం రాక్ష
అది ఆరా తీసుకోండి. స్వామివారు ఇక్కడ యోగా నరసింహస్వామిగా ఉంటారు. స్వామివారు క్లియర్గా కనబడుతున్నారు మీకు చూడండి. ఇక్కడ కూడా నేను మన చండీ హోమంకు కుంకుమ అయితే తీసుకున్నాను. ఇక మళ్ళీ శివాలయం చూద్దాము. లాస్ట్లో పుట్టాలమ్మ తల్లి దేవస్థానం చరిత్ర అంతా తెలుసుకుందాం పదండి. ఇందాక నేను మీకు బావి చూపించాను కదా, బావి పక్కనే ఉన్నటువంటి పరశురామ స్వామి ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగం అండి మీరు చూసింది. స్వామి దర్శనం చేసుకోండి. అలాగే నందీశ్వర్ల వారు. పదండి ఇంకా మళ్ళీ వెళ్దాము. ఇక్కడ పుట్టాలమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి అక్కడ చరిత్ర, అక్కడ స్థల పురాణం మొత్తం తెలుసుకొని అమ్మవారి పుట్టాలమ్మ తల్లి ఆశీర్వాదం కూడా తీసుకుందాము. పదండి వెళ్దాం, ఇంకా ఇప్పటికీ లేట్ అయింది. ఇక్కడ ఈ క్షేత్రాన్ని రామతీర్థ పుట్టాలమ్మ క్షేత్రం అని చెప్తారు. మొట్టమొదట వచ్చేసి ఇక్కడ అమ్మవారు పార్వతీదేవి శివుణ్ణి ఉద్దేశించి శివుణ్ణి వేడుకొని ఇక్కడ తపస్సు చేసింది. ఆమెకు మొదట పూజలు జరగాలి అని, సంతాన సిద్ధి కొరకు, వివాహం లేని వారికి వివాహ సిద్ధి కొరకు నేను ఈ క్షేత్రంలో క్షేత్రపాలికగా ఉండాలని చెప్పి శివుణ్ణి వేడుకొని తపస్సు ఆచరించడం జరిగింది ఈ ప్రదేశంలో. ఆ తపస్సు ఆచరించిన ప్రదేశంలో వల్మీకం పెరిగిందనమాట. వల్మీకం అంటే పుట్ట. వల్మీకం అంటే పుట్ట అనమాట. అంటే పార్వతీదేవి వల్మీకేశ్వరిగా ఇక్కడ క్షేత్రపాలిక అనమాట. అందుకే ఈ క్షేత్రాన్ని రామతీర్థం అనే పరశురామతీర్థం అయినప్పటికీ పుట్టాలమ్మగానే ప్రసిద్ధి పొందింది. ఎందుకంటే పుట్టాలమ్మగా ఈ క్షేత్రం ప్రసిద్ధి పొందింది అనమాట. అమ్మవారి ఇక్కడ వల్మీకం పెరగడంతో వల్మీకేశ్వరి అంటారు. కానీ జనాలు అందరూ పుట్టాలమ్మగానే ఈ అమ్మవారిని కొలుస్తారన్నమాట. సంతానం లేని వారికి, వివాహం లేని వారికి ఈ క్షేత్రాన్ని వచ్చి దర్శించుకున్నట్లయితే, అమ్మవారికి చేసుకున్నట్లయితే వారికి ఖచ్చితంగా సంతాన సిద్ధి అనేది జరుగుతుంది. వివాహం లేని వారికి కూడా, వివాహం జరిగిన వాళ్ళకు కూడా ఇక్కడ మనోభీష్టం అని ఏమైనా కోరికలు ఏమైనా ఉన్నప్పటికీ అవి సిద్ధించని వారికి ఈ క్షేత్రం వచ్చి చేసుకున్నట్లయితే వారికి ఖచ్చితంగా సిద్ధిస్తుంది. స్వయాన భక్తులే చెప్పడం జరుగుతుంది అన్నమాట. అందుకే ఈ క్షేత్రానికి ఎక్కువ రావడం కూడా రానుగా మొదట ఇంత ఉండేది కాదు, తర్వాత జనాలు బాగా రావడం జరుగుతుంది. ఇక్కడ అమ్మవారు సర్పరూపంలో తిరుగుతారు అన్నారు, దేవత సర్పరూపంలో. దాని గురించి కొంచెం. అమ్మవారు ఇక్కడ గుడి క్లోజ్ చేసిన తర్వాత అదే సాయంత్రం ఎన్నింటికి క్లోజ్ చేస్తారు స్వామి? 7:30, 8 ఆ టైంకి క్లోజ్ చేస్తామన్నమాట. ఆ టైంలో మహామంగళహారతి ఉంటుంది, సాయంత్రం పూజ, ప్రదోషకాల పూజ తర్వాత మంగళహారతి ఉంటుంది, నివేదన. తర్వాత ఇంకా గుడి క్లోజ్ చేసి వెళ్ళిన తర్వాత అమ్మవారు ఇక్కడ మామూలుగా సర్పరూపంలో సంచరిస్తూ ఉంటుంది అన్నమాట. ఈ ప్రదేశంలో. అందుకే ఇంకా గుడి క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ వన్స్ క్లోజ్ చేసిన తర్వాత ఆ టైంలో మళ్ళీ ఓపెన్ చేయడం అనేది జరగదు. మార్నింగ్కే ఇంకా ఓపెన్ చేస్తాం అన్నమాట. ఎటువంటి ఎవరు వచ్చినా ఇంకా ఓపెన్ చేయము. ఇంకొకటి ఏంటంటే అమ్మవారు తిరుగుతూ ఉంటుంది కదా, ఆ స్పర్శ తాకి కళ్ళు పోగొట్టుకున్న వారు ఉన్నారని పెద్దలు ఎన్నో ఏళ్ళ నుంచి జరుగుతూ ఉంది. స్పర్శ తాకితేనే కళ్ళు పోగొట్టుకున్నారు. జస్ట్ ఆ స్పర్శ తాకే కళ్ళు కోల్పోయినారంట అని చెప్పి ఎవరు ఇంకా ఆ ప్రయత్నం చేయడం కానీ అట్లా ఏం లేదు. గుడ్డి వల్ల అయిపోయారు ఈ ప్రదేశంలో. ఇంకా పుట్ట పెరుగుతూ ఉంటుంది కదా స్వామి? పుట్ట పెరుగుతూ ఉంటుంది ఇప్పటికీ. గర్భాలయంలో పుట్ట చుట్టూ కూడా గర్భాలయాలు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆధారం అంటూ లేదు ఇక్కడ. ఎప్పటి నుంచి పూజలు, శాసనం అనేది లేదన్నమాట. ఎన్నో ఏళ్ళు అంటే మునులు ఋషులు కాలం, చాలా ఏళ్ళది అనమాట. అదే కరెక్ట్ ఎగ్జాక్ట్ గా మనకు ఒక ఐడియా అంటే. అవును, పుట్ట చాలా పెద్దగా ఉంటుందా? గర్భాలయం వరకు తీయచ్చా ఏమన్నా? ఓం నమస్తే. ఇక్కడ అమ్మవారు పుట్ట చూడండి. గర్భాలయంలో పుట్ట పైకి ఎంత వరకు ఉందండి? అంటే మీకు అనిపిస్తుంది ఇక్కడ నుంచి ఇంకా లోపల పోయేదంటే ఏం లేదు. చాలా పెద్ద పుట్ట అండి. అమ్మవారు పుట్ట రూపంలో అయితే వెలిచారు పార్వతీమాత. చాలా పవర్ఫుల్ అండి అమ్మవారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళ భక్తులకు చాలామందికి అంటే మామూలుగా పెళ్ళిళ్ళు కాని వాళ్ళకు, సంతానం లేని వాళ్ళకు ఇలా అద్భుతాలు జరిగాయి.
వాళ్ళే ఇప్పటికి కూడా ఇక్కడ ఏంటంటే నాగప్రతిష్ఠలు కూడా చేశారు వచ్చిన వాళ్ళు, మంచి జరిగిన వాళ్ళు. తనకి అమ్మవారి కుంకుమ కూడా తీసుకున్నాము. నేనైతే ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలంలో ఉన్నటువంటి పుట్టాలమ్మ తల్లి దేవస్థానంలో అయితే ఉన్నానండి. ఆ సమయంలో పుట్ట చూడండి, మనకు గర్భాలయంలో పుట్ట అయితే చాలా అద్భుతంగా ఉంటుంది అమ్మవారు. అలాగే నేను ఇక్కడ హోమం కోసం కుంకుమ కూడా తీసుకున్నాను అండి అమ్మవారి దగ్గరే. భయంకరమైన ఎండల్లో ఎన్నో వందల కిలోమీటర్లు వెళ్ళి తీసినటువంటి వీడియో అండి. ప్లీజ్ మంచి వ్యూస్ వచ్చేలా చూడండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎవరైనా స్కిప్ చేస్తూ చూస్తుంటే మళ్ళీ పూర్తిగా చూడండి. ప్లీజ్ లైక్ కొట్టండి ఈ వీడియోకి. ఇక్కడ వచ్చేసి నరసింహస్వామి ఇక్కడ ఒక పాదము, అలాగే అహోబిలంలో ఒక పాదం పెట్టారని చెప్తారు. అహోబిలం నుంచి ఇక్కడికి ఒక పాదం పెట్టి ఇక్కడికి వచ్చారని చెప్తారు. ఇక్కడ స్వామివారి పాదముద్ర అయితే ఉంది. ఆ పాదముద్ర అయితే మనం చూద్దాము. మొన్నటి వరకు అయితే కూడా కొంచెం కొంచెం కనబడుతూ ఉండేది, ఇప్పుడు అది కూడా కనబడదు అన్నట్లుగా చెప్తారు. చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం. స్వామివారి పాదముద్ర చూసే అదృష్టం. కొండలాగా ఉంది చూడండి, ఈ కొండలాగా ఉన్న దగ్గరే ఉంటుంది పాదముద్ర. శివాలయం వెనుక భాగంలో వెనుక వైపు ఉంటుంది. ఒక చిన్న రాయి పైన ఉంటుందా, లేకపోతే అదేనా స్వామి? ఇక్కడనే ఉండొచ్చు, బొట్లు వేసినట్టున్నారు. మనమైతే వచ్చాము స్వామివారి పాదముద్ర దగ్గరికి. ఇక్కడ ఉండొచ్చు. ఇక్కడ బొట్లు పెట్టారు. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని. అలాగే ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోండి.